హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతగానో మెచ్చినటువంటి గోరింటాకు మరొక పద్ధతిలో చూపిస్తున్నానండి. వెరైటీ మెథడ్స్లో చూపిస్తూనే ఉంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ అందమైన చేతులతో ఒక చిన్న లైక్ ఇచ్చారంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా పండిందో. ఇంకా చాలా డిఫరెంట్ మెథడ్స్లో ఎలా చేసుకోవాలో 1 బై 1గా నేను చూపిస్తూ ఉంటానండి. ఇప్పటి వరకు మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత రెడ్గా పండిందో. ఇది మనము చూపించినటువంటి మెహందీ చాలామందికి నచ్చిందండి. చాలామంది ట్రై చేసి చాలా బాగా వచ్చిందని అడుగుతున్నారు. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ చూపించమని అడుగుతున్నారు కదా. ఇది సింపుల్ మెథడ్ అండి, పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. కానీ ఇది త్వరగా ఏమీ పోదండి. 4 to 5 days అయితే ఉంటుంది. మీరు బాగా వినండి, 4 to 5 days ఉంటుంది. మళ్ళీ కమెంట్స్లో ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. 4 to 5 days అయితే ఏ మెథడ్ అయినా ఉంటుంది. ఇక మనము ఇంట్లో గిన్నెలు అవి ఇవి శుభ్రం చేస్తూ ఉంటాం కదండి. ఎక్కువగా పని చేసినట్టయితే కొంచెం తొందరగా పోతుందండి. చూస్తున్నారు కదా. ఇక మనం ఫంక్షన్కి వెళ్ళే ముందు జస్ట్ 2 minutesలో మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకున్నది 6 months వరకు స్టోరేజ్ అలాగే ఉంటుందండి. అప్పటికప్పుడు మనము పెట్టుకోవచ్చు అనమాట. స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 6 months వరకు ఈ లిక్విడ్ ఏమీ పాడవదు. మీరు చూసినట్లయితే ప్రతిసారి మెహందీ వీడియోస్లో నేను ఈ గిన్నె యూస్ చేస్తూ ఉంటాను కదండి. ఇక నేనైతే ఈ గిన్నెను మెహందీ కోసమే పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా బెల్లంని ఈ విధంగా పౌడర్ లాగా అంతా మెత్తగా పగలగొట్టేసి ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలన్నమాట. మధ్యలో ఈ విధంగా ప్లేస్ గ్యాప్ ఉంచేసి చుట్టూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా బెల్లం అయితే మనకు చాలా ఎక్కువ లిక్విడ్ వస్తుందండి. చూస్తున్నారు కదా, కొద్దిగా బెల్లం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా జీలకర్రతో ఎలా చేసుకోవాలి చాలా మెథడ్స్ ఉన్నాయండి. 1 by 1గా అప్పుడొకటి చూపిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పాత ప్రమిద కానీ ఈ విధంగా పాతది ఏదైనా ఒకటి మట్టితో చేసింది కానీ ఏది లేకపోతే చిన్న స్టోన్ అయినా సరే పెట్టేసి దానిపైన ఒక చిన్న గిన్నెను పెట్టుకోండి. ఈ గిన్నె కూడా ఇంకా మెహందీ కోసమే పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఈ విధంగా మధ్యలో చూసుకొని కిందికి పడిపోకుండా ప్లేస్ చేసుకోండి. ప్రమిద అయినా సరిపోతుంది, చిన్న స్టోన్ అయినా సరిపోతుంది, ఏదైనా మా కింద సపోర్ట్ కోసం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి చూసుకోండి గిన్నె సరిగా ఉందో లేదో. ఎంటీ గిన్నె పెట్టుకోవాలండి, అసలు వాటర్ అంతా ఏం వేయొద్దు. ఇక పైన మనం ప్లేస్ చేసుకునే గిన్నెలో మాత్రం ఒక హాఫ్ వరకు వాటర్ తీసుకోవాలి. కింద మనం చిన్న గిన్నె పెట్టుకున్నాం కదండి, అది ఎంటీగా ఉండాలి. పైన పెట్టుకునేటువంటి గిన్నె ఎలాగ ఉండాలంటే గ్యాప్ ఉండొద్దండి. ఈ విధంగా 2 కూడా కవర్ అయిపోవాలి. 2 minutesకి ఈ విధంగా ఆవిరి స్టార్ట్ అవుతుంది అంటే మనకి లిక్విడ్ అనేది తయారైపోతుంది అనమాట. కరెక్ట్గా ఎంతసేపటికి తయారైపోతుందంటే సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టేసి ఒక 5 minutes ఉంచండి. మనకు పైన వాటర్ అనేది బాయిల్ అవుతుంది, చెక్ చేసుకోండి. వీడియోస్ లేట్గా వస్తుందని చెప్పి కమెంట్ చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం నాకు వర్క్ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నా. ఇప్పటి నుంచి నేను 3 daysకి 4 daysకి ఒక వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ లిక్విడ్ వచ్చిందో. ఇంత మనకి ఇప్పుడే ఏమైపోదండి, మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. మనకు అవసరమైనంత కొద్దిగా లిక్విడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న లిక్విడే మినిమం అంటే ఒక 4 handsకి అయితే వస్తుందండి. ఇక మిగిలిన లిక్విడ్ ఎలా స్టోర్ చేసుకోవాలో చూస్తా చూడండి. ఇది మీరు చూసినట్లయితే నా ప్రతి ఒక్క మెహందీ వీడియోలో ఇది ఉంటుంది. నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఒక ప్లాస్టిక్ డబ్బీ, చిన్నది ప్లాస్టిక్ డబ్బీలోనే స్టోర్ చేసుకోండి. స్టీల్ది అదంతా ఏం కాదండి, ప్లాస్టిక్ ఒక చిన్నది జెండు బామ్ డబ్బీలు కానీ ఏదో ఒకటి ఇందులో స్టోర్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా 6 months వరకు అస్సలు పాడవదండి. అవసరమైనంత తీసుకొని మిగిలినది ఆ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఒకసారి మనం ఒక డబ్బీ పెట్టుకున్నామంటే అదే మనకు యూజ్ అవుతుంది. కొద్దిగా కుంకుమ వేసుకుంటూ కలుపుకోవాలి. కుంకుమ మనము ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. మిగిలిన మనము స్టోర్ చేసుకునే లిక్విడ్లో మిక్స్ చేయొద్దండి. మనము యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే కుంకుమ కలుపుకోవాలి. కొద్దిగా గట్టిపడింది అనుకుంటే మరి కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కాళ్ళకు కూడా పిల్లలకి పెడితే శుక్రవారం రోజు అలాగా వాళ్ళు ఇంట్లో తిరుగుతుంటే సాక్షాత్ లక్ష్మీదేవి తిరిగినంత అందంగా ఉంటుందండి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో చేస్తాను. మన మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయండి, మెహందీ వీడియోస్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసేయండి. ఈ డిజైన్ వచ్చేసి చాలా సింపుల్ అండి, ఓన్లీ ఫ్లవర్స్ లీవ్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ లీవ్స్ తోటి ఎంత మంచి డిజైన్ వస్తుందో ఫైనల్గా. ఇది
డిజైన్లు వేయడం రాని వాళ్ళు కూడా వేయగలిగినంత సింపుల్గా ఉంటుంది. జస్ట్ కొన్ని ఫ్లవర్స్ అండ్ లీవ్స్. ఫైనల్గా చూస్తే చెయ్యి నిండుగా ఉంటుంది, అదేవిధంగా డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి పెన్నుతో గీసుకున్నామంటే డిజైన్ వేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుందండి. మనం గోరింటాకు పెట్టుకునేటప్పుడు మీకు సన్నని డిజైన్ కావాలనుకుంటే అగరబత్తిని వెలిగించిన తర్వాత సన్నటి పుల్ల ఉంటుంది కదండి, దాంతో వేసుకోండి. నేనైతే అగ్గిపుల్ల ఉంటుంది కదండి, మ్యాచ్ స్టిక్, దాంతో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక లీవ్స్ ఉన్నాయి కదండి, లీవ్స్ కూడా వేసుకోండి. ఒకసారి మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి స్కూల్ డేస్కి కానీ ఫంక్షన్స్కి బర్త్డేస్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం లీవ్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోండి. ఎంతసేపు ఉంచుకోవాలి అనే విషయానికి వస్తే ఎంతసేపు కాదండి, జస్ట్ అలా పెట్టుకోవడం, అలా క్లీన్ చేసేయడం. చూస్తున్నారు కదా, మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్, అదేవిధంగా మనకి యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్, మొత్తం ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి మనది. అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ మధ్య కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అయింది, సారీ ఏమనుకోవద్దు. ఇక నేను 3 డేస్కి ఒక వీడియో అనేది తప్పకుండా అప్లోడ్ చేస్తాను అనమాట. షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఇప్పుడు మనం లీవ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. డిజైన్ చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా, అందుకని నేను డిజైన్ వేసేదంతా చూపిస్తున్నా. ఈ డిజైన్ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. ఓన్లీ ఫ్లవర్స్ లీవ్సే కదా, చేయి నిండుగా ఉంటుంది, అదేవిధంగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక లీవ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి కదండి. ఈ 2 తీగల్లాగా జస్ట్ అలాగా లుక్ కోసం, చాలా సింపుల్ కదండి. డిజైన్ కూడా ఏదో టఫ్గా అలా లేకోకుండా సింపుల్గా ఉంటుంది, అదేవిధంగా చూడడానికి అంత నీట్గా కూడా ఉంటుంది. మనము కోన్లు కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్లు లేకుండా న్యాచురల్గా తయారు చేసి పెట్టుకుంటే చాలా మంచిది కదండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఇక ఈ ఫింగర్స్కి అంతా కూడా మనం నార్మల్గా ఈ విధంగా ఫింగర్తోనే పెట్టేసుకోవచ్చు. రొటీన్గా కాకుండా ఇక్కడ ఈ విధంగా డిజైన్ లాగా పెట్టుకున్నారంటే బాగుంటుందన్నమాట. ఇక నార్మల్గా మధ్యలో చందమామల్లాగా కూడా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక నేను ఇప్పుడే కదండి పెట్టుకున్నాను, ఇమ్మీడియట్గా క్లీన్ చేస్తాను చూడండి. మీకు ఇంకా డార్క్గా రావాలనుకుంటే ఒక 2 మినిట్స్ ఉంచుకోండి. మీకు డార్క్ స్టెయిన్ కావాలంటే 2 మినిట్స్ ఉంచుకోండి. నేనైతే జస్ట్ అలా పెట్టాను, అలా క్లీన్ చేస్తాను చూడండి. మళ్ళీ డిజైన్ చూడండి, ఎవరికైనా కావాలనుకుంటే. ఓన్లీ ఫ్లవర్స్, లీవ్స్. నాకైతే బాగా నచ్చింది. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి వెళ్తుందనమాట. ఫింగర్తో నేను పెట్టాను కదండి, ఈ ఫింగర్ క్లీన్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కలర్ అయితే చాలా బాగుంటుందండి. ఇక మనం క్లీన్ చేసిన తర్వాత మన డిజైన్ ఎలా పండిందో చూసేద్దాం. చూస్తున్నారు కదా ఎలా పండిందో, చాలా బాగుంది కదండి. ఇంకా రకరకాల డిజైన్స్, అదేవిధంగా రకరకాల మెహందీ ప్రిపరేషన్స్ అన్నీ కూడా 1 బై 1గా నేను చూపిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వస్తుందన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. డిజైన్ కూడా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా మరి కొన్ని మంచి మంచి డిజైన్స్ తోటి మేము ముందుకు వస్తాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.